హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్ స్టోరీ టైంకి మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు. అన్న పేరు సోను, తమ్ముడు పేరు మోను. ఈ అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. సోనుకు మోను అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మోను సొంతంగా నడవలేడు పిల్లలు. తనకి చిన్నప్పటి నుండి పోలియో వచ్చింది. అందుకే వీల్ చైర్ మీద మోనును కూర్చోబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సోను తన తమ్ముడిని తీసుకొని వెళ్తుండేవాడు. ఒకరోజు సరదాగా వారు వేరే చుట్టాల ఇంటికి వెళ్దామని వీల్ చైర్ మీద తన తమ్ముడిని తీసుకొని సోను వెళ్తా ఉన్నాడు పిల్లలు. అలా వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు రోడ్డులో దారంతా చీకటి అయిపోయింది. సాయంత్రం అయిపోతే చీకటి అయిపోతుంది కదా, దారంతా చీకటి అయిపోయినప్పుడు అప్పుడు వీళ్ళిద్దరూ రోడ్డు మీద వెళ్తా ఉన్నారు పిల్లలు. పాపం చూసుకోలేదు, ఆ రోడ్డు మీద ఒక పెద్ద గుంట ఉంది. ముందుగా తమ్ముడిని వీల్ చైర్ మీద తీసుకెళ్తున్నాడు గనుక సోను వెనకున్నాడు, మోను ముందున్నాడు. ఈ మోను ముందున్న గుంటలో పడిపోయాడు పిల్లలు. అయ్యో అన్నయ్య, నేను పడిపోయాను అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య అని గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. ఏం బాధపడకు నాన్న, నేను ఎట్లయినా సరే నిన్ను పైకి తీసుకొస్తా, నువ్వు భయపడకు అని తన చెయ్యిచ్చి పైకి లేపే ప్రయత్నం చేశాడు. కానీ సోను ఒక్కడే పూర్తిగా మోనును పైకి లేపలేకపోతున్నాడు. చిన్నవాడు కనుక తనకి అంత బలం లేదు కనుక తమ్ముడిని లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. దారిలో నిలబడి ఎవరైనా వస్తారేమో అని రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ అందరి దగ్గర స్టాప్ స్టాప్ అని చెయ్యి అడ్డం పెట్టి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవ్వరూ ఆపట్లేదు పిల్లలు, అందరూ బిజీగా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఎవరైనా ఒక్కరైనా నాకు హెల్ప్ చేస్తే గుంటలో పడిపోయిన నా తమ్ముడిని నేను పైకి లేపుకుంటాను, ప్లీజ్ రండి అని ఎంతమందిని పిలిచినా ఎవరు రాకపోయేసరికి ఇక సోను ఏం చేశాడంటే అక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తే ఆ రాయిని రోడ్డు మీద పెట్టి అక్కడ నుంచి పక్కకు జరిగి చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక కార్ చాలా స్పీడ్గా వచ్చి ఆ పెద్ద రాయిని గుద్దుకుంది పిల్లలు. అలా గుద్దుకోగానే ఆ కారు కొంచెం డ్యామేజ్ అయింది. వెంటనే అతడు చాలా కోపంగా బయటికి వచ్చి ఎవరిది రాయి ఎందుకు ఇక్కడ అడ్డం పెట్టారు అని చాలా కోపంగా చూస్తుంటే సోను అక్కడ నిలబడున్నాడు పిల్లలు. వెంటనే ఇతనికి చాలా కోపం వచ్చి, బాబు నువ్వేనా ఈ రాయి ఇక్కడ పెట్టింది, ఎందుకు పెట్టావు, నా కారు చూడు ఎంత డ్యామేజ్ అయిందో అని చాలా కోపంగా సోనును కోపడతా ఉంటే సోను అంటున్నాడు, సార్ పెట్టింది నేనే సార్, నన్ను క్షమించండి అని అంటుంటే, అసలు ఎందుకు పెట్టావు నువ్వు, నీకు అసలు భయం ఉందా, పద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా, నిన్ను స్టేషన్లో పెట్టిస్తాను పద అని చెప్పి చాలా కోపంగా సోనును తిడుతుంటే, సార్ నేను ఎందుకు రాయి పెట్టానో ఒక్కసారి మీకు చెప్తాను సార్. చెప్పు ఎందుకు పెట్టావు అని అంటుంటే, సార్ నా తమ్ముడు పేరు మోను, మేమిద్దరము బయటికి వెళ్తున్నాం, నా తమ్ముడు నడవలేడని వీల్ చైర్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తుంటే ఈ గుంటలో పడిపోయాడు సార్. చాలాసేపటి నుంచి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారేమో అని చేతులాపి స్టాప్ స్టాప్ అంటున్నా ఒక్కరు కూడా కాపాడట్లేదు సార్. కనీసం ఈ రాయి పెడితేనైనా ఎవరైనా ఆగుతారేమో అని ఈ రాయి పెట్టాను సార్. అదిగోండి సార్ నా తమ్ముడు ఏడుస్తున్నాడు, హెల్ప్ చేయమని ఏడుస్తున్నాడు సార్, మీరేమైనా నాకు హెల్ప్ చేస్తే నా తమ్ముడిని బయటికి లాక్కొస్తాను సార్, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేశాడు. అంత కోపం వచ్చిన ఆ వ్యక్తి ఎప్పుడైతే సోను ఈ మాటలు చెప్పాడో వెంటనే తన హృదయం కరిగిపోయింది. అవునా బాబు, ఇలా జరిగిందా, పద నేను తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పి సోనును తీసుకొని వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి చాలా కష్టంగా మోనును బయటికి తెచ్చారు. ఆ వీల్ చైర్ను తీసుకొని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు సోను అడుగుతున్నాడు, సార్ నన్ను క్షమించండి, మీ కార్ డ్యామేజ్ అయినందుకు నాకు మీరు ఏ పనిష్మెంట్ ఇస్తారు సార్, మీరు ఏది ఇచ్చినా ఓకే సార్, నా తమ్ముడు బయటకు వచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు ఏ పనిష్మెంట్ తీసుకోవడానికైనా ఐఎమ్ రెడీ సార్, చెప్పండి సార్ అని అంటుంటే అప్పుడు ఆ కారు వ్యక్తి అంటాడు, బాబు నన్ను క్షమించు నాయన, సారీ చెప్పాల్సింది నువ్వు కాదమ్మా, సారీ చెప్పాల్సింది నేను, ఎందుకంటే నువ్వు ఉన్న బాధలో నిన్ను అర్థం చేసుకోక చాలా రఫ్గా నీతో మాట్లాడాను. నిజంగా నువ్వు రాయి పెట్టకపోయి ఉంటే నేను కూడా వెళ్ళిపోయేవాడిని. నిజంగా నువ్వు ఇలా చేయటం నాకే మంచి జరిగింది. ఈరోజు నా కారుకైన డ్యామేజ్ని నేను రిపేర్ చేయించుకోను, ఎందుకంటే
ఈ మచ్చ నా కారుకి ఎప్పుడు ఒక రిమైండర్గా పెట్టుకొని అది చూసినప్పుడల్లా నేను ఇతరులకు సహాయం చేయాలి అన్న మనసు నాకు రావడానికి దాన్ని ఒక రిమైండర్గా పెట్టుకుంటాను. చిన్నవాడివైనా నాకు ఒక మంచి పాట నేర్పించావు నాన్న, థ్యాంక్ యూ సోను అని చెప్పాడు. పిల్లలు నిజమే కదా, చాలామంది ఇతరులకు హెల్ప్ చేయాలంటే ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలా అని చూస్తుంటారు. కానీ కష్టంలో ఉన్న వ్యక్తిని, ఇబ్బందులో ఉన్న వ్యక్తిని సేవ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి, వాళ్ళకు సహాయం చేయడానికి మనకు దేవుడిచ్చిన ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఎంత బ్లెస్సింగో తెలుసా పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా పెరాలసిస్ అనే రోగంతో బాధపడుతున్నాడు. మంచం మీద పడున్నాడు. ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా, నన్ను ఎవరైనా కాపాడతారా అని ప్రజల మీద ఆధారపడుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు. దారిలో వెళ్తున్న ఒక నలుగురు యవనస్తులు అతన్ని చూశారు. అతన్ని చూడగానే వారి హృదయంలో చాలా కనికరం అనిపించింది. ఈ రోజుల్లో చాలామంది ఎంజాయ్ చేయాలి, బయటికి వెళ్ళాలి, తిరగాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఫోన్ చూసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న మనసు చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో ఈ నలుగురు ఫ్రెండ్స్ చాలా స్పెషల్ పిల్లలు. ఈ నలుగురు మనసు చాలా గొప్పది. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని వీరు బాగా ఆలోచిస్తారు. అయితే పిల్లలు మరి ఈ నలుగురు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి అతన్ని చూశారు. అతను చూసినప్పుడు వారి మనసు చాలా కరిగిపోయింది. అరే మనం ఇతనికి సహాయం చేద్దామా, పాపం మంచం మీద పడున్నాడు రా. మన ఊరికి ఏసయ్య వచ్చాడని తెలిసింది. ఏసయ్య చాలా మంది గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాడు, కుంటి వాళ్ళకు కాళ్ళు ఇస్తున్నాడు. ఏసయ్య ఒక మాట చెప్తే మూగోళ్ళు మాట్లాడుతున్నారా, గుడ్డోళ్ళు చూస్తున్నారా. మరి ఈ వ్యక్తిని కూడా ఏసయ్య దగ్గరికి తీసుకెళ్తే తప్పకుండా ఏసయ్య అతన్ని బాగు చేస్తాడు కదా. అరే ఏమంటారా మరి, వెళ్దామా అని ఒకడంటే, అరే వెళ్దాం పదరా అని మరొకడు అన్నాడు. పోండ్రా, మనకెందుకురా, ఆయన ఎవరో పడిపోతే మనం ఎందుకు హెల్ప్ చేయాలరా అని ఒక్కళ్ళు కూడా తప్పించుకునే మాటలు మాట్లాడలేదు. కానీ ఆ నలుగురిలో ఉన్న యూనిటీ ఎంత గొప్పదో అంటే, పదండ్రా హెల్ప్ చేద్దాం అని ఈ నలుగురు ఫ్రెండ్స్ మంచం మీద పడిన వ్యక్తిని నలుగురు 4 కార్నర్స్ని పైకి లేపి వారి 4 షోల్డర్స్ మీద పెట్టుకొని బయలుదేరి వెళ్ళారు. ఏసయ్య అక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో చాలా మంది వ్యక్తులు ఏసయ్యని చూడడానికి వచ్చారు, ఏసయ్య మాటలు వినడానికి వచ్చారు, ఏసయ్యతో ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు, ఏసయ్య ద్వారా స్వస్థత పొందడానికి వచ్చారు, ఏసయ్య ఎట్లా అద్భుతాలు చేస్తారో చూడటానికి వచ్చారు. ఇక ఆ రూమ్ అంతా నిండిపోయింది పిల్లలు. ఈ 4 మెంబర్స్ ఆ మంచం మీద ఉన్న పేషెంట్ని మోసుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు ఎట్లయినా హెల్ప్ చేయాలని అనుకున్నారు. కానీ వీళ్ళు వెళ్ళేసరికి ఆ ఇల్లంతా మనుషులతో నిండిపోయింది. ఒక్కరు కూడా ఆ ఇంట్లో ప్లేస్ లేదు. ఇప్పుడు ఈ మంచం మీద ఉన్న వ్యక్తి ఎలా పడతారు? అందుకని ఈ 4 ఫ్రెండ్స్ ఆలోచన చేశారు. అమ్మయ్య నా పని అయిపోయిందిరా, తెచ్చేద్దాం అనుకున్నాం, తెచ్చేసాం, ఇంక ఈయన బతుకు ఈయన చూసుకుంటాడు రా, పదండ్రా మనం పోదాం అని ఒక్కడు కూడా అనలేదు. పిల్లలు వీళ్ళ మనసు ఎంత గొప్పది కదా, హెల్ప్ చేయాలన్న మనసు వీళ్ళలో ఎంత బలంగా ఉంది కదా. ఇటువంటి మనసు మీకుందా? చెల్లి తమ్ముడు నీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మరి నీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి మనసు ఉందా? నీకు ఉండాలి, నీ ఫ్రెండ్స్కి ఉండాలి. అప్పుడే మనం కలిసి ఇతరులకు హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి వీరు ఎలాగైనా సరే ఈ వ్యక్తిని ఏసయ్య దగ్గరకు చేర్చాలని ఆలోచించినప్పుడు అందులో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. అరే మనం ఒక పని చేద్దామా, మనం ఈ వ్యక్తిని ఇలాగే పట్టుకొని పైన డాబా మీదకి వెళ్ళిపోదాం. అక్కడ పెంకులు ఉన్నాయి కదా, ఆ పెంకులన్నీ మెల్లగా జరిపేసి పైనుంచి దించేద్దామా కిందికి ఏసయ్య దగ్గరికి అని ఆలోచించారు పిల్లలు. అలా ఆలోచించినప్పుడు మిగిలిన ముగ్గురు అన్నారు, ఓకేరా గుడ్ ఐడియా, పదండి వెళ్ళిపోదామని చెప్పి అతన్ని మోసుకుంటూ, రోడ్డు మీద మోయటమే చాలా కష్టం అంటే ఇలా పైకి ఎత్తుకెళ్ళడం ఇంకా ఎంత కష్టమో ఆలోచించండి. అయినా సరే ఒక్క వ్యక్తి బాగుపడాలని నలుగురు సహాయం చేస్తున్నారు. చెల్లి తమ్ముడు మన ఫ్రెండ్స్ బాగుపడాలని, మన రిలేటివ్స్ బాగుపడాలని, ఇతరుల క్షేమం కొరకు మనం కూడా అలా కష్టపడే వారిగా మనం ఉండాలని ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటున్నాం. అంతేకాదు ఈ నలుగురు పైకెళ్ళి మంచం మీద ఆ వ్యక్తిని పక్కన పెట్టి మోకరించి పెంకులన్నీ తీసేసి, అడ్డమున్న పెంకులన్నీ తీసేసి మంచం నేరుగా ఏసయ్య దగ్గరకు వచ్చేంత ప్లేస్ వాళ్ళు ఇచ్చారు పిల్లలు. ఆ తర్వాత పెంకులన్నీ జరుపుతుంటే కిందున్న వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అందరం ఇక్కడే ఉన్నాం, పైన ఎవర్రా పెంకులు తీస్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ పెంకుల మధ్యలో నుండి ఒక మంచం దిగొస్తా ఉంది.
ఆ మంచం మీద పక్షవాయు రోగం కలిగిన వ్యక్తి దిగుతా ఉంటే యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఎవరిని చూసి ఆశ్చర్యపోయాడో తెలుసా పిల్లలు? ఆ పేషెంట్ని కాదు, మంచం మీద పడున్న రోగిని చూసి కాదు, కానీ ఆ రోగి బాగవ్వాలన్న ఆశ కలిగి ఉన్న ఈ నలుగురు ఫ్రెండ్స్ని చూసి, సూపర్ ఫ్రెండ్షిప్ రా, మిమ్మల్ని చూస్తే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. ఈ వ్యక్తిని బట్టి కాదు, కానీ మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా ఇతను బాగు చేయాలని నేను ఆశపడుతున్నానని దేవుడు ఆ వ్యక్తిని చూసి, బాబు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, లేచి నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పాడు. పిల్లలు, అంతవరకు ఈ వ్యక్తిని వేరే అన్నలు మోసారు కదా, ఇప్పుడు దేవుడు ఒక్క మాట మాట్లాడేసరికి లేవటమే కాదు, తన పరుపునెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పిల్లలు, వావ్, ఎంత గ్రేట్ కదా, దేవుడు ఎంత అద్భుతం చేశాడు కదా. నిజమే పిల్లలు, ఆ నలుగురు అన్నలే గనక ఈ వ్యక్తిని చూసి కనికరపడకపోతే, ఈ వ్యక్తికి హెల్ప్ చేయాలని ఆశపడకపోతే తప్పకుండా ఆ అంకుల్ అలాగే ఉండిపోయేవాడు తన జీవిత కాలం అంతా. కానీ అతను బాగుపడాలని, అతడు తొందరగా మంచిగా అయిపోవాలని, తాను కూడా నడవాలని, అతడు కూడా మంచిగా ఉండాలని, హెల్దీగా ఉండాలని వీళ్ళకున్న ప్రేమ, వీళ్ళకున్న ఐక్యత, వీళ్ళకున్న ఆసక్తిని బట్టి కష్టమైన, ఇబ్బంది అయినా, మనుషులందరూ అడ్డమున్నా ఈ నలుగురు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని యేసయ్య దగ్గర అప్పగించే తిరిగి వెళ్ళారు. చెల్లి, తమ్ముడు, మన జీవితంలో కూడా ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. లోకంలో చాలామంది మీకు కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఆ ఫ్రెండ్స్ మరి పాపం అనే ఊబిలో కూరుకుపోయి ఉండొచ్చు. వాళ్ళని రక్షించాలంటే వాళ్ళంతల వాళ్ళు బయటికి రాలేరు. ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కావాలి. అయితే ఈ నలుగురు ఫ్రెండ్స్ హృదయంలో ఎంత మంచి హెల్పింగ్ హార్ట్ ఉందో కదా. మరి ఆ హెల్పింగ్ హార్ట్ తోటి ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఆ అంకుల్ బాగైపోయి తన పరుపు తాను మోసుకొని వెళ్తుంటే ఖచ్చితంగా ఈ నలుగురికి థ్యాంక్స్ చెప్పుండొచ్చు కదా. నాన్న, మీరు కనుక నాకు హెల్ప్ చేసి ఉండకపోయి ఉంటే ఈరోజు నేను ఇలా ఉండే వ్యక్తిని కాను. మరి నీ జీవితంలో కూడా అరే, నువ్వు కనుక యేసయ్య గురించి నాకు చెప్పకపోయి ఉంటే నాకు యేసయ్య గురించి తెలిసేది కాదు. అక్క, నువ్వు చెప్పకపోయి ఉంటే యేసయ్యని గురించి నాకు తెలిసేది కాదని నీ గురించి ఎవరైనా థ్యాంక్ఫుల్గా ఉండటానికి ఒక్క కారణమైన నీ దగ్గర ఉందా? చెల్లి, తమ్ముడు, మనం కూడా ఈ 4 ఫ్రెండ్స్ వలె, ఆ కార్ డ్రైవ్ చేస్తున్న ఆ అంకుల్ వలె మనం కూడా ఇతరులకు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడం దేవుడు మనకిచ్చిన గొప్ప రెస్పాన్సిబిలిటీ. యేసయ్య కూడా ఇతరులకు సహాయం చేశాడు. పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మనకు హెల్ప్ చేసి మన పాపాల నుంచి మనల్ని బయటకు వచ్చేలాగా యేసయ్య మనకు సహాయం చేశాడు కదా. మనం కూడా ఇతరులు, మన ఫ్రెండ్స్ ఆ కష్టాల్లో, పాపమని చిక్కులో మరి ఇరుక్కుపోయిన వారికి మనం కూడా హెల్ప్ చేయాలి. ఒకవేళ మనం హెల్ప్ చేయకపోతే వాళ్ళు అలాగే ఉంటే వాళ్ళు నరకానికి వెళ్తారు పిల్లలు. అందుకని మనం వారందరినీ యేసయ్య దగ్గరకు నడిపించేవారిగా ఆ 4 ఫ్రెండ్స్ ఎలాగైతే ఆ వ్యక్తిని యేసయ్య దగ్గర అప్పగించారో, అప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని ఎలా బాగు చేశాడో నీవు కూడా నీ ఫ్రెండ్స్ని, నీ రిలేటివ్స్ని యేసయ్య దగ్గరకు తీసుకురా. తప్పకుండా యేసయ్య వారిని రక్షిస్తాడు. వారి జీవితంలో ఒక పెద్ద హెల్ప్ నువ్వు చేసిన వ్యక్తి అవుతా. కనుక ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? కష్టంలో ఉన్న వారికి మనం హెల్ప్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్? మరి ఈరోజు నుంచి హెల్ప్ చేస్తారా మీరు కూడా? మమ్మీ డాడీ పనులు చెప్తుంటే తప్పించుకుంటున్నావేమో. ఎవరైనా హెల్ప్ అడిగితే అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ, తాతయ్యలు కానీ ఎవరన్నా నిన్ను హెల్ప్ చేయమని అడిగితే నేను చేయను అని అంటున్నావా? యేసయ్య బిడ్డలైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మరి ఈ రోజు నుంచి హెల్ప్ చేస్తావా నువ్వు కూడా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందామా మరి? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మోను అన్నను బయటకు తీసుకురావడానికి కార్ డ్రైవర్ సోను అన్నకు ఎలా హెల్ప్ చేశాడో, అలాగే మంచం మీద పడిపోయిన ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసయ్య నీ దగ్గరకు తీసుకురావడానికి ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేశారో, ఈరోజు మేము కూడా ఇతరులకు హెల్ప్ చేసేవారిగా మాకు కూడా అటువంటి కనికరం కలిగిన హృదయం ఇవ్వమని వందనాలు చెల్లిస్తూ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని దీవించమని, హెల్పింగ్ హార్ట్ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? రైట్. మార్కు 12:31, మార్క్ 12:31. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. మరోసారి నేర్చుకుందామా? మార్కు 12:31. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. మార్కు 12:31. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.